హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్‌లో 'దీర్ఘ సుమంగళి భవ' అనే ఒక ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో అదితి ఫుల్ రివర్స్‌లో కౌంటర్ ఇస్తూ ఉంటుంది వాడిల మీద. నాకు కోపం ఉంటే ఈ 2 రోజులు నేను ఎందుకు చూస్తూ ఉంటాను? నైటంతా మా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నా అయినా నన్ను తిడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. గౌతమ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా అదితికి చాలా లవ్ ఉంది, నువ్వు రికగ్నైజ్ చేయట్లేదు అంటారు. తాత వెంటనే వచ్చి గదవంతా ఈ నర్సు వల్లే వచ్చింది, నువ్వు బేబీని చూసుకోవడానికి వచ్చావు, సైలెంట్‌గా పని చేసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళకి కొడతావా? ఇంకెప్పుడు మా ఇంటికి రాకు, గెట్ ఔట్ అని నర్సు మీద తోసేస్తూ ఉంటాడు. గౌతమ్‌కి ఫుల్ ఫైర్ వచ్చి, ఆగు నానమ్మో, మీరు గారిని వీళ్ళందరికీ చెప్పడానికి నువ్వు ఎవరు? తనే వాళ్ళ నా బాబుకి ఫీవర్ తగ్గింది, బాబుని సేఫ్‌గా చూసుకున్నందుకు తను అని సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. నానమ్మో ఇగో అట్టయి కావాలంటే ఇలాంటి నర్సెస్‌ని 100 మెంబర్స్‌ని తీసుకొని వస్తా, కానీ ఇది మాత్రం రావద్దు అంటూ ఉంటుంది. గౌతమ్ మాత్రం డైరెక్ట్‌గా ఫిక్స్ చేస్తూ ఉంటాడు. నా బాబుని ఎవ్వరు ట్రీట్మెంట్ చేయాలో నేనే చూసుకుంటాను, మీరు సైలెంట్‌గా ఉండండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కార్‌లో మీరా స్లోగా, నేను ఇంకో వెళ్ళొస్తా సార్, ఆటోలో వెళ్ళిపోతా అంటూ ఉంటుంది. కానీ గౌతమ్ వదిలిపెట్టదు. మీరు హాస్పిటల్‌కి కదా వెళ్ళేది, పదండి నేనే డ్రాప్ చేస్తా, వెళ్ళి గీత గారికి కూడా థాంక్స్ చెప్తా అని అంటూ ఉంటుంది. వీళ్ళ ముందు గౌతమ్ ఆ నానమ్మకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏ ముసలి మునవాడిని కేర్‌ఫుల్‌గా చూసుకో, మళ్ళీ లేనిపోనియి చెప్పి ఫీవర్ తెప్పించకు అని కారు ఎక్కిస్తూ ఉంటుంది. కార్‌లో గౌతమ్ ఫుల్ ఎమోషనల్ తోటి, చాలా థాంక్స్ మీరా గారు, నువ్వు డ్యూటీలో చేయలేదు, మనస్ఫూర్తిగా చేశావు. నా వైఫ్ అహల్య ఉంటే నా బిడ్డని ఎంత బాగా చూసుకుంటుందో నువ్వు కూడా అంతే బాగా చూసుకున్నావు, నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా అని చెప్తూ ఉంటాడు. మీరా మైండ్‌లో మాత్రం సెపరేట్ టెన్షన్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. అయ్యో! అహల్యని నేనే కదా అండి, మీ బిడ్డని నేనే చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని సైలెంట్‌గా అనుకుంటూ ఉంటుంది. గౌతమ్ టాపిక్ చేంజ్ చేసి, మీరు అదితిని కొట్టారు అని తెలిసింది, తను ఏమైనా బ్యాడ్‌గా మాట్లాడి ఉంటుంది. మీరు చేసింది కరెక్టే, మీ ప్లేస్‌లో నా అహల్య ఉన్నా కూడా అదితి చెంప పగిలేలా కొడుతుందేమో, మీరు అచ్చం నా అహల్యలానే చేశారు అని పొగుడుతూ ఉంటాడు. మీరా మైండ్‌లో ఇన్సైడ్ ప్లానింగ్, ఇప్పుడు డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్తే గీత మేడం దొరికేస్తుంది, నేను డ్యూటీ నుంచి పంపించలేదు అని గౌతమ్‌కి మ్యాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది. ఎలాగైనా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ వెంటనే, ఓకే మీ ఇల్లు ఇక్కడే చెప్పండి, నేను డ్రాప్ చేస్తా అంటాడు. మీరా భయపడుతూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.